గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శని త్రయోదశి ఇప్పుడు మనకు ఏప్రిల్ 26వ తారీఖున వచ్చే శని త్రయోదశిని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు? ఆ రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? శనివారం త్రయోదశి నాన్న. శనివారం చాలా మంది శని 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 అనుకుంటారు. అసలు ఏ శనివారం అయినా సరే కొత్త పని ప్రారంభించాలి అంటే తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 గంటల లోపల చేయండి. అద్భుతంగా ఏ పని అయినా సరే 100% సక్సెస్. అంతే. ఓకే. రెంటెడ్ హౌస్ మారుతూ ఉంటారు, వాటికి కూడా శనివారం తెల్లవారుజామున 3:30 నుంచి 4:30 లోపల ఇల్లు మారగలిగితే అక్కడ నుంచి డైరెక్ట్ సొంత ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత గొప్ప సమయం. ఎందుకంటే శని పుట్టేటువంటి సమయం, శని ఉషస్సు కాలం అంటారు దాన్ని. అలాంటిది శనివారం త్రయోదశి. త్రయోదశి స్వామివారి జన్మదినం, శనీశ్వరుడు స్వామివారి. శని ప్లస్ ఈశ్వరుడు, ఈశ్వర శబ్దం కలిగినటువంటి గ్రహాలు ఇంకేవీ లేవు, ఒక శనీశ్వరుడు మాత్రమే. అంత గొప్ప గ్రహం. చాలామంది శనిగాడు 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 అని పిలుస్తుంటారు. నేను ఒకటే మాట చెప్తా, శనిగాడు కాదు, శనే గాడ్. అద్భుతం. శనే గాడ్, అంతే, వేరే అనుమానమే లేదు. ఆయన బాగుంటే ఇప్పుడు ఈ ఐరన్ బిజినెస్ చేస్తుంటారు, అవునా, వెహికల్స్, మోటార్, ఇది ఉంటుంది కదా నాన్న, మన ట్రావెల్స్, లారీలు, ట్రాన్స్పోర్టు, ఇవన్నీ బిజినెస్ వాళ్ళందరికీ శని బాగుంటేనే బాగుంటుంది. మరి ఆయన బాగుండకపోతే బాగుండదు కదా. మరి అట్లాంటి శని గాడే అవుతాడు కదా, శని గాడు కాదు కదా. అసలు ఆయన ఎంత ఘోరంగా తెచ్చుకుంటారంటే ఏ చెడ్డ పని చేసినా ఆయనతో పోలుస్తారు. ఎందుకు అర్థం కాదు. అంటే ఆయన 7 సంవత్సరాలు ఉన్నాడంటే ఏలినాడు శని దరిద్రం పట్టుకుంది. ఇంకా ఈ 7 సంవత్సరాలు నేను ఎంత చేసినా ముందుకు పోను, అంతే. వాడు మానసికంగా ఫిక్స్ అయిపోతాడు మెంటల్ గా. ఇంకోటి కూడా ఏంటంటే, ఎవరన్నా వెంట పడుతుంటే మరి శని పడితే 7 ఏళ్ళు, వీళ్ళు పడితే 14 ఏళ్ళు అంటారు. అవునవును. అది మరీ ఘోరం కదా. ఆయన పాపం అంత హీనంగా చూడటం కదా. నవగ్రహాలు అన్నిటికీ అధిపతిగా ఉండేటువంటి వారం కూడా శనివారమేనా అన్న. ఇప్పుడు నవగ్రహాలలో సూర్యుడికి ఆదివారం, చంద్రుడికి సోమవారం, ఇట్లా పూజ చేస్తాం. కానీ అన్ని గ్రహాలు కలిపి పూజ చేసే రోజు ఏదైనా ఉంది అంటే అది శనివారమే. అంత దివ్యమైన రోజు శనివారం. త్రయోదశి ఆయన పుట్టిన తిథి. రెండు కలిసి వచ్చిన రోజున తెల్లవారుజామున పొద్దున్నే దేవాలయాలు తీయరు. 3:30, 4:30 గంటలకి దేవాలయాలు ఓపెన్ చేయరు. ఆ సమయంలో ఇంట్లో కూర్చొని చక్కగా నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి చిన్న చిన్న రోల్స్ చేసుకోండి, ఒక 19 రోల్స్ చేసుకొని జపమాల తీసుకొని శనీశ్వరుడి ధ్యాన శ్లోకం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం. సూర్యుడు కుమారుడు శనీశ్వరుడు, యమధర్మరాజుకు అన్నయ్య ఈయన శనీశ్వరుడు. ఎంత గొప్ప స్థాయి కదా. మరి అలాంటి ఈ శ్లోకాన్ని 190 సార్లు జపం చేస్తే, 190 అంటే ఎందుకు చెబుతున్నాను అంటే, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది జాతకంలో. ఆయనకి 19 అనేటువంటి సంఖ్య చాలా ఇష్టం కాబట్టి 19,000 జపం చేయాలంటే కష్టం ఎవరైనా. కాబట్టి దాన్ని దశాంశంలోకి తీసుకుంటే మన 190 సార్లు జపం చేస్తే చాలా మంచిది. ఈ నువ్వులు బెల్లం ఏం చేయాలి, తెల్లవారుతుంది. మీకు ఎట్లా జపం ఇవన్నీ పూర్తి చేశారు, తెల్లవారుతుంది. మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 6 to 7. శనివారం, ప్రతి శనివారం కూడా శని హోరాకాలం అంటారు. శని హోరాకాలంలో గుడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా నల్ల నువ్వులు, అలానే కొద్దిగా బెల్లం, కొద్దిగా మన క్రిస్టల్ సాల్ట్, ఐరన్ కూడా ఎలా ఉండాలి అంటే, ఇది కొత్తది కొనుక్కు రావటం కాదు, మన ఇంట్లో ముందు రోజు కనీసం గోడ కొట్టుండాలి. గోడ కొట్టేసిన మేకు కావచ్చు, ఏదైనా సరే పాతవైన అది తీసుకొని, నల్లటి వస్త్రం తీసుకొని, నువ్వుల నూనె తీసుకొని, ఇవి తీసుకొని గుడికి వెళ్ళండి. చక్కగా నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేయండి. 27 ప్రదక్షిణాలు కొంతమంది ఏం చేస్తారంటే అపసవ్యంలో చేస్తుంటారు. లాస్ట్ 2 ప్రదక్షిణాలు రాహుకేతులు అపసవ్యంలో ఉంటాయి. అవి అపసవ్యంలో ఉంటే నీకేమైంది? అపసవ్యం ప్రదక్షిణ చేసే తద్దినాన్ని పెట్టేటప్పుడు దేవతలకు చేయరు.
తద్దినం పెడతాం కదా, అప్పుడు పితృదేవతలకు అపసభ్య ప్రదక్షిణ చేస్తారు. ఓకే ఓకే. కాబట్టి అక్కడ పితృదేవతలు కాదు, వాళ్ళు గ్రహాలు దేవతలే వాళ్ళు కూడా. కాబట్టి చక్కగా సభ్యంగా 27 ప్రదక్షిణాలు చేసి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి చక్కగా స్వామివారికి విగ్రహం మీద నీళ్లు పోయండి, నువ్వుల నూనె పోయండి, మరలా నీళ్లు పోయండి, చక్కగా గంధం పెట్టి కుంకుమతో బొట్టు పెట్టండి, నల్ల వస్త్రం తీసుకెళ్ళింది సమర్పించండి స్వామివారికి. నువ్వులు తీసుకెళ్ళాం కదా, నువ్వులతో అష్టోత్తరమో లేదంటే ఇందాక చెప్పుకున్నటువంటి శ్లోకమే ఒక 19 సార్లు చెప్పుకుంటూ చక్కగా నువ్వులు పాదాల దగ్గర వదిలిపెట్టండి. ఓకే. ధూపం దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి మనం తీసుకెళ్ళిన ఇందాక ఉన్నాయి కదా, చిమ్మిరి ఉంది కదా, నువ్వులను బెల్లం, ఇది బెల్లము ఉప్పు ఇనపశీల పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెట్టండి. ఓకే. చక్కగా అవకాశం ఉంటే కొబ్బరికాయ కొట్టండి. కొట్టి స్వామివారికి పూజ చేసుకొని చక్కగా హారతి ఇచ్చి హారతి కళ్ళకద్దుకొని నువ్వులు నల్ల నువ్వులు బెల్లం అక్కడ పెట్టమని చెప్తున్నాం కదా, అది ప్రసాదంగా తినండి. తినాలా? చక్కగా శనీశ్వరుడు పెడితే ప్రసాదం కాదని ఎవరు చెబుతారు నాన్న? కానీ అక్కడ పెట్టింది తాకడానికి తీసుకుంటాడని. ఇప్పుడు దేవుడికి పూజ చేస్తాను, ప్రసాదం తింటామా లేదా? తింటాం. అవునా? మరి శనీశ్వరుడు కూడా దేవుడే కదా నాన్న, ఆయన పూజ చేసిన ప్రసాదం తినాలి కదా. ఆయన మొత్తం నెగిటివ్ గానే చూస్తున్నాం కదా. అదే కదా, మన మైండ్ లో మెంటల్ ఫిక్స్ అయిపోయి నల్లగా ఉంటాడు మనిషి, ఆయనకి అన్ని నలుపు అంటేనే ఇష్టం, అందుకని నలుపు అమ్మో నలుపు వేసుకున్నాడు వద్దు. నల్ల వస్త్రాలు వేసుకున్నవాడు ఎదురు వచ్చినా సరే పక్కకు పోతారు కొంతమంది, అపశకునంగా. ఇక్కడ ఓ మాట చెప్పాలంటే ఆయన వాహనం కాకి నాన్న, కాకిని కీడుగా భావిస్తారు కదా. కానీ అది గృధ్ర వాహనం అంటారు సంస్కృతంలో. గృధ్రము అంటే కాకి. ఓకే. కాకి వాహనం ఆయనకి. కానీ మనం పెట్టిన పిండం కాకి తినకపోతే ఏడ్చేది మనమే. అవునా? కాకుల్లో ఉండేటువంటి గొప్ప శక్తి ఇంకా దేంట్లో ఉండవు నాన్న. ఒక కాకి చచ్చిపోతే కావు 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 అని అన్ని కాకుల్ని పిలిచి అన్ని నీళ్లలో స్నానం చేస్తాయి. అవునా? అన్ని కాకులు, అక్కడికి వచ్చిన కాకులు అన్నీ కూడా నీళ్లలో ఇట్లా మొత్తం స్విమ్ చేసినట్టు చేసి ఈత కొట్టినట్టు స్నానం చేస్తాయి ప్రతి కాకి కూడా. వాటిల్లో ఉన్నంత గొప్పతనం మనకు తెలుస్తుందా? ఇంటికి చుట్టాలు వస్తున్నాయంటే బయట అరుస్తూ ఉంటాయి. జ్ఞానం అది, దాని ముందుగా తెలుస్తున్న జ్ఞానం. కాకి అరిచిందంటే ఎవరో చుట్టాలు వస్తారని అనుకుంటామా? ఇప్పుడు చూడటానికి కాకులు కూడా లేవనుకోండి, లేవు, అంతరించిపోతున్నాయి. పిండం పెడితే ఈ బ్రాహ్మణ్ కూడా కాకులు కూడా కాంట్రాక్టులు తెచ్చుకోమని చెప్పే పరిస్థితికి వచ్చేసింది. మనం పిండం తినడానికి కాకులు తెచ్చుకోమని అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ కాకి వాహనంగా కలిగి ఉంటాడు ఆయన, ఆయన నల్లగా ఉంటాడు అని చెప్పి ఎంతసేపటికి ఆయన ఏదో కీడుగా భావిస్తున్నారు. కానీ ఆయనంత గొప్పవాడు పోడు లేరని చెప్తున్నారు నవగ్రహాలు. అంత గొప్ప గ్రహం అది. ఇప్పుడు శనీశ్వరుడు అనగానే నలుపు రంగు అది తెలిసిందే. ఈ మధ్య కాలంలో నేను ఒకరితో మాట్లాడినప్పుడు నలుపు రంగు కాదు బ్లూ కలర్ అని చెప్పన్నారు. నీలం, నీలాంజన సమాభాసం. బ్లూ అనేది చాలా మందికి దూరం అయిపోయింది. నలుపులో వెళ్ళిపోతున్నాం. కానీ అంటే నువ్వులు నల్లగా ఉంటున్నాయి కదా, బ్లూ రంగులో ఏ ధాన్యం ఉండదు కదా, నువ్వులు నలుపు కాబట్టి నలుపే వేసేద్దాం అని ఫిక్స్ అయిపోతున్నారు. వీళ్ళు మార్చేసుకున్నారు. ఆయన నీలాంజన సమాభాసం. ఆయన నీలం అంటే ఏంటి? బ్లూ కలర్. బ్లూ కలర్ ఇంకా చాలా మంచిది. చాలా మంది వాడటలేదు కానీ బ్లూ అనేది చాలా మంచిది శనీశ్వరుడికి. ఇక్కడ నల్లటి వస్త్రాలు వేసుకుంటే భయపడుతున్నాం, చీకటి అనేటువంటిది భయంతో. కాబట్టి అసలు బ్లూ కలర్ వస్త్రాలు వేసుకుని వస్తే పక్క పోతాడు ఎవడన్నా? మరి అసలు శని రంగు అదే కదా. మనం మెంటల్గా ఫిక్స్ అవుతున్నాం, అపోహలు ఉండిపోతున్నాం అంతేగాని దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు లేదు. శనీశ్వరుడు చాలా మంచివాడు. చక్కగా ప్రసాదం తీసుకోండి, ప్రసాదం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకోండి, స్వామివారి దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకోండి, చక్కగా కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళండి. కానీ ప్రదక్షిణాల తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని మళ్ళీ ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్తుంటాం కదా, అదే చెప్తాను. అది పొరపాట? దేవాలయంలోకి లోపలికి వెళ్ళేటప్పుడు పవిత్రంగా ఉండాలి కాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు గుళ్ళలో పూజారులు దూరం నుంచి దండం పెట్టమని చెప్తారు, కాళ్ళు ముట్టుకునేవారు. ఎందుకు? చేసిన పుణ్యం అంతా కాళ్ళల్లోకి, చేసిన పాపం అంతా శిరస్సు జుట్టులోకి పోతుంది అంటారు. మనం ఈ తల నీలాలు ఇవ్వడానికి కూడా గల కారణం ఏంటి అంటే ఇదే, ఈ మైండ్తో చేసిన పాపం కదా, కాబట్టి మొత్తం నీలాలు దీనికి వెళ్ళిపోతాయి. చేసిన పుణ్యం అంతా కూడా బొటన వేళ్ళలోకి వస్తుంది. అందుకని స్వామీజీలు ఎవరు ముట్టుకొని ఇవ్వరు. మనం వాళ్ళు చేసుకున్న తపోశక్తి మొత్తం దాంట్లోనే ఉంటుంది కాబట్టి
మరి వచ్చిన పుణ్యాన్ని కాళ్ళు కడుక్కుంటే ఎక్కడ వస్తుంది చెప్పండి మనతో పాటు? అంతే కదా. అవునా? అంటే పుణ్యం వస్తుందని భావించట్లే, గ్రహాల చుట్టూ తిరగటం వల్ల శని మనతో వస్తుందని భావిస్తున్నారేమో. తప్పది. ఇప్పుడు ప్రదక్షిణ చేసినప్పుడు మంత్రం చెప్తారు నాన్న, యాని కానిచ పాపాని జన్మాంతరకృతానిచ తాని తాని ప్రణశ్సంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణ్ నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష శనీశ్వర. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా పోయి పుణ్యం కలగాలని చెప్పి మంత్రానికి అర్థం చెప్తూ ఉంటే పాపం పోయింది, పుణ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా దేవాలయానికి పోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికి పోవాలని చెప్తాం కదా. ఎక్కడ ఎవరిళ్ళకి వెళ్ళొద్దు, పుణ్యం వస్తుంది, పుణ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళాలంటున్నాం. మరి నవగ్రహ ప్రదక్షిణ చేసినా కూడా మీకు వచ్చేది పుణ్యమే కదా. మరి ఆ పుణ్యాన్ని మనం కడుక్కుంటే ఉంటుంది, ఏమి ఉండదు. ఇక్కడ చాలా మంది ఎందుకు కాళ్ళు కడుక్కుంటున్నావు అని చెప్పి అడిగితే, నువ్వులు అవన్నీ కాళ్ళ కట్టుకుంటున్నాయి, నువ్వులు నూనె అంటుకుంటుంది, అందువల్ల ఎవరో పోసింది కదా, అవి మీ ఇంటి దాకా తీసుకెళ్తే శని వస్తుందని చెప్పి కాళ్ళు కడుక్కుంటున్నాం అని చెప్తున్నారు. నవగ్రహాలు పూజ చేసి ప్రదక్షిణాలు చేసి అయిపోయిన తర్వాత అక్కడ ప్రధానాలయానికి ఒక 5 ప్రదక్షిణాలు చేస్తే ఇంకెక్కడ నువ్వులు ఉంటాయి, ఇంకెక్కడ నూనె ఉంటుంది కదా. అంతటితో పోతుంది కదా. పోయినప్పుడు మళ్ళీ కాళ్ళు కడుక్కుంటే ఉంటుంది, ఇంకా ఏముండదు, పుణ్యం ఉండదు. కాబట్టి కాళ్ళు కడుక్కోకుండా ప్రధానాలయానికి ప్రదక్షిణాలు చేసి అక్కడ ప్రధానాలయంలో తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్ళటం అనేది, దీని ద్వారా ఇప్పుడు ముఖ్యంగా మేష, కుంభ, మీన, సింహ, ధనుస్సు రాశుల వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళు ఇంకా చాలా విశేషంగా చేసుకోవచ్చు. అలాగే మహర్దశ, శని మహర్దశ 19 సంవత్సరాలని చెప్పాం. మహర్దశ జరుగుతున్న వాళ్ళైనా, ప్రతి మహర్దశలో శని అంతర్దశ వస్తూ ఉంటుంది. అంతర్దశలో ఉన్న వాళ్ళైనా సరే ఈ శని త్రయోదశి రోజున ఈ విధంగా పరిహారం చేసుకుంటే శని బాధ విముక్తులై, కర్మ విముక్తులై అనుకున్నటువంటి సకల కార్యాలు సిద్ధి పొందడం అనేటువంటిది తథ్యంగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఏలినాటి అష్టమ శని, అర్ధాష్టమ శని అన్నారు కదా, ఇది ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ప్రతి శనివారం కూడా ఇలా నవగ్రహాల ప్రదక్షిణ లాంటివి చేయొచ్చు అంటారా? చాలా మంచిదన్న. నవగ్రహాలకి శనివారమే కాదు, ప్రతినిత్యం చేయడం కూడా మంచిదే. కాకపోతే నవగ్రహాలకి సాయంకాల సమయంలో చేస్తుంటారు చాలా మంది, అది తప్పు. సాయంకాల సమయంలో సూర్యాస్తమయం తర్వాత నవగ్రహ పూజ నిషేధం. కాబట్టి ఉదయం పూటనే చెయ్యాలి, పగటి పూటనే చేయాలి. మనం సాయంత్రం దాకా భోజనం చేయకుండా ఉన్నాం కదా. భోజనం చేస్తాం, మనం భోజనం చేస్తాం, దేవుడికి నైవేద్యం పెడతాం. మనం స్నానం చేసిన వెంటనే, ఇప్పుడు భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తామా? చేయం కదా. స్నానం చేసిన తర్వాత భోజనం చేస్తాం, సరే పరిసమాప్తి, అంతే కదా. ఆయన మహానైవేద్యం పెట్టిన తర్వాత నీళ్ళు ఎట్లా పోస్తాం మళ్ళీ మనం? నూనె ఎట్లా పోస్తాం? దానికి విశ్రాంతి వద్దా? ఆయన నిద్ర లేస్తేనేమో నిద్ర లేచాడు మమ్మల్ని చంపుతున్నాడు అంటారు, మనమే ఆయన నిద్ర పోనీయకుండా సాయంత్రం కూడా చేస్తున్నాం కదా. ఇంకొకటి కూడా నాన్న, నేను చాలా చోట్ల గమనిస్తుంటా, మా దేవాలయంలో కూడా గమనిస్తుంటా, భక్తులు నువ్వుల నూనె శనీశ్వరుడికే కాకుండా అన్ని గ్రహాలకు పోయడం మొదలు పెట్టారు ఈ మధ్య. ఇప్పుడు మీకు వంకాయ కూర అంటే ఇష్టం అంటే పక్కవాడు కూడా వంకాయ కూర వేసి పెడతానంటే తప్పు కదా, కరెక్ట్ కాదు కదా. వాడికి ఇష్టం లేదు కూడా వాడికి చేస్తానంటే కరెక్ట్ కాదు కదా. అందరికి నువ్వులు వేస్తున్నారు, అందరికి నువ్వు నూనె పోస్తున్నారు. అన్నిటికీ నువ్వు నూనె పోస్తే లేనిపోతే దరిద్రాన్ని మనం నెత్తిని తెచ్చుకొని పెట్టుకొని మన ఇంటికి తీసుకుంటారు అంటే లెక్క. కాబట్టి శనీశ్వరుడికి మాత్రమే తైలాభిషేకం, ఏ గ్రహాలకి తైలాభిషేకం లేదు. శివుడికి ఉంటుంది, సాక్షాత్ పరమేశ్వరుడికి ఉంటుంది, అలాగే శనీశ్వరుడికి మాత్రమే ఉంటుంది. శివుడికి ఎప్పుడు చేస్తారు తైలాభిషేకం? అమావాస్య మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వాడికి పట్టిన 7 జన్మల క్రితం చూస్తున్నటువంటి దరిద్రం కూడా పటాపంచలైపోతుంది. అది ఏ దేవాలయాలు చేయనివ్వరు తొందరగా, కానీ కొన్ని దేవాలయాలు చేస్తుంటారు, ఒప్పుకుంటారు. కానీ ఆ సమయంలో చేయించండి, నిజంగా దరిద్రం మొత్తం వదిలిపోతుంది. అమావాస్య రోజున, అందులో రేపు వచ్చే ఆదివారం అమావాస్య ఉంది, ఆ రోజు కూడా చాలా మంచిది, చాలా విశేషమైనటువంటి ఒక ప్రయోగం అని చెప్తా. సమస్త శనివాతలు తొలగిపోవడానికి విశేషమైనటువంటి ప్రయోగంగా చెప్పుకోవచ్చు నువ్వు నూనెతో శివుడికి అభిషేకం చేస్తే. ఇప్పుడు నిత్యము శని గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళు 9 చేస్తుంటారు, నవగ్రహాలు 9 అని చెప్పి. మీరు చెప్పినట్టుగా 19 చేయాలా? 9 చేస్తే సరిపోతుందా? 19 కూడా కాదు, 27 ప్రదక్షిణ. 27 దేనికి అంటే నవగ్రహాలు 9, నక్షత్రాలు 27. అవునా? నక్షత్రాల సంఖ్య చాలా విశేషమైనటువంటిది. ఈ 27 నక్షత్రాలు, గ్రహాలు 9, ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవతలను 2 ఉంటారు పక్కన. వాళ్ళకు కూడా కలుపుకుంటే 27 అవుతుంది. 27 కలుపుకుంటే 54 అవుతుంది. 54 కలిపితే 108 అవుతుంది. 108లో 1/4 27. నక్షత్రాల సంఖ్య 27. నక్షత్రాల ఆధారంతోనే నవగ్రహాలు ఉన్నాయి కదా. కాబట్టి 27 నక్షత్ర సంఖ్య
ప్రదక్షిణ చేయడం అనేది చాలా విశేషం. 9 కాదు 27 చేయాలి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పిలవకుండా మీ వారు ఒక్కళ్ళని పిలిస్తే ఎలా ఉంటుంది ఫంక్షన్కి ఏదన్నా కదా. సకుటుంబ సపరివార సమేతంగా చెబుతాం. అందుకనే మనం పూజ ఏదైనా వ్రతం కానీ ఇవి చేసేటప్పుడు కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతా మధ్యే శనిశ్చర గ్రహం పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర సపరివార సమేతం శనీశ్వర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అంటాం. పక్కన అధిదేవతలు ప్రత్యదేవతలు భార్య అందరితో కలుపుకొని అక్కడ కూర్చోమని చెబుతున్నాం. ఇక్కడ మనకు భార్య విగ్రహాలు ఉన్నటువంటి ఆలయాలు చాలా తక్కువ మంది తక్కువ ఉంటాయి. అదేవిధంగా ప్రత్యదేవతలు కూడా లేరు ఎక్కడ, చాలా తక్కువ. కాబట్టి ఉన్నట్టుగా భావన చేసుకుని ప్రదక్షిణ చేయడం అనేది మాత్రం చాలా విశేషం. 27 ప్రదక్షిణాలు తప్పనిసరి చేయాలి. ఓకే, ధన్యవాదాలండి. నిజంగా శనీశ్వరుడికి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి ఈ వీడియో ద్వారా. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.